హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేక్స్ బై చిన్నారి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు వెంటనే అప్డేట్ అనేది వస్తుంది. సో ఇవాళ ఈ వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నానంటే, మీరంతా కూడా అడుగుతున్నారు కదా హ్యాండ్ బ్యాగ్స్ షేర్ చేయమని. సో నేను అందుకోసమనే ఒకటైతే ఆర్డర్ చేశాను, కాస్త యూనిక్ పీస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో అదైతే మీతో షేర్ చేస్తాను చూడండి. సో ఇదైతే చాలా బాగుంది. వెబ్సైట్లో నేను చూసినప్పుడు దివా బ్రాండ్ నుంచి ఇప్పుడు కూడా చాలా బాగుంది. బట్ చూపిస్తాను చూడండి, చాలా చిన్నగా ఉంది. ఇదైతే నాకు 260 రూపీస్ ఏమో పడింది అనుకుంటాను. బట్ నాకు మోడల్ అదంతా నచ్చింది, థాట్ అయితే నచ్చింది నాకు. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా పూసలు ఉంటాయి కదా, వాటితో స్టిచ్ చేశారనమాట, హ్యాండ్ మేడ్ ప్యూర్లీ. సో ఇదైతే స్టాక్లో లేకుండే అనమాట. చాలా డేస్ నుంచి నేను చాలా వెయిట్ చేసి విస్లిస్ట్ చేసుకొని స్టాక్ వచ్చిన తర్వాత పర్చేస్ చేసుకున్నాను అదే పనిగా. బట్ ఇదైతే చాలా చిన్నగా వచ్చింది, మా చెట్టుకి కూడా బాగా చిన్నగా అయిపోతుంది అనమాట. చిన్నపిల్లలకు కూడా చాలా చిన్నగా ఉంది. సో చూస్తున్నారు కదా, బాగుంది, మోడల్ అయితే బాగుంది, ఐడియా కూడా బాగుంది ఇలా స్టిచ్ చేయడం. సో కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే నాకు 267 రూపీస్ అరౌండ్ అయితే ఉందన్నమాట. దీనికైతే మనకి కూపన్ అనేది అప్లై అవ్వదు. సో చూస్తున్నారు కదా, హ్యాండిల్ కూడా చాలా చిన్నగా ఉంది. అదొక్కటే నాకు నచ్చలేదు, రిమైనింగ్ అంతా చాలా కాస్త పెద్దగా ఉన్నా కూడా నేను ఉంచేసుకుందాం అనుకున్నాను. బట్ ఇదైతే చాలా చిన్నగా ఉంది, అసలు చిన్నపిల్లలకు కూడా అవ్వదన్నమాట. సో రిటర్న్ చేయాలి. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దాము. సో ఈ ప్రోడక్ట్ కూడా అలాగే అనమాట. నేను ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి వచ్చింది. యాక్చువల్గా అయితే నేను వేరే స్కార్ఫ్ అయితే ఆర్డర్ చేశాను, బట్ ఇదేంటో ఇది వచ్చిందనమాట. ఇది షాల్ అనుకుంటాను. సో మనకి వింటర్లో చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదైతే DNMX బ్రాండ్ నుంచి నేను ఆర్డర్ చేసింది అయితే మీకు లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను వీడియో ఎండింగ్లో, చూడండి. దీనికి అసలు సంబంధం లేదు, కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే వచ్చింది. అండ్ నేను రిటర్న్ కూడా రైస్ చేశాను. బట్ ఇది కూడా చాలా బాగుంది. బట్ మనకి వింటర్లో బాగా యూజ్ అవుతుంది అనమాట, షాల్ లాగా. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇదైతే చాలా థిక్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్. సో మనకి చలికి అలా బాగా యూజ్ అవుతుంది. పెద్దవాళ్ళకి అలా ఉంటే చలిలో యూజ్ అవుతుంది అనమాట, చలి పెట్టకుండా అలా వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఊల్ అనుకుంటాను, నాకు కూడా ఐడియా లేదు. ఇదైతే ఫ్యాబ్రిక్. సో ఇలా ఉంది, మోడల్ అయితే బాగుంది. బట్ ఏం చేసుకుంటాం, మనకి వేస్ట్ అయిపోతుంది కదా. సో రిటర్న్ చేస్తున్నాను. నేను కొన్న షాల్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ కలర్స్ వచ్చి అదంతా. సో నాకు ఇది ఉంచుకోవాలని లేదనమాట, రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇదైతే నాకు 100 రూపీస్ అయితే పడింది, 110 రూపీస్ అనుకుంటాను. నేనైతే ఫిగ్ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశాను, బట్ నాకైతే DNMX బ్రాండ్ నుంచి అయితే ప్రోడక్ట్ వచ్చిందనమాట. సో అది ఇష్యూ. అయితే అజియోలో ఈ మధ్య చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. సో ఏ ప్రోడక్ట్కి గ్యారంటీ అనేది ఉండదన్నమాట. మనకి వస్తే మనం లక్కీ పర్సన్స్, లేదంటే లేదు. అండ్ మనం చాలా ఆఫర్స్లో కొంటుంటాం కాబట్టి కరెక్ట్ ప్రోడక్ట్ వస్తే మనకు కూడా బాగుంటుంది. మళ్ళీ రిటర్న్ చేయాలి అంటే అదంతా పెద్ద ప్రాసెస్. అండ్ చాలా అకౌంట్స్లో కూడా ఇప్పుడు ఓన్లీ రిటర్న్ ఆప్షన్ చూపిస్తున్నారు, COD అనేది లేదు. చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి అజియోలో. సో మీరు మీ అకౌంట్ని జాగ్రత్తగా వాడుకోండి. మనం ఎక్కువ COD ఆర్డర్స్ పెట్టి క్యాన్సిల్ చేసినా కూడా COD ఆప్షన్ అనేది తీసేస్తారని విన్నాను ఎక్కడో, బట్ నాట్ ష్యూర్ అనమాట. ఎక్కువ క్యాన్సల్స్, రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజ్ ఉండకుండా చూసుకోండి మీ అకౌంట్లో. అండ్ నా కలెక్షన్ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. Thank you so much for watching our channel and videos. Please like, share and subscribe. Have a good day. Bye.